ఏం చేస్తున్నావు? వంకాయ కారం ప్రిపరేషన్. ఏంటిది? ఏమేమి కావాలి దానికి? ఓన్లీ వంకాయ అంతే. అంటే ఎల్లిపాయ కారం అట్లా వేయవా? అది వంకాయ కారం అన్నాక ముందు వంకాయలు కట్ చేసుకోవాలి, అది ఉంటుంది కదా. వంకాయలు తీసుకొని అన్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా ఇలా ఘాటు పెట్టుకోవాలి. రెండు చూపిద్దామని చూపిస్తాను. మొత్తం అన్ని కట్ చేసేసాను వంకాయలన్నీ. చూపిస్తున్నాను చూడండి. ఇలా వంకాయలు చిన్నగా కట్ చేసుకొని ఇలా మధ్యకి ఘాటు పెట్టుకొని ఇలా ఉప్పు తగిలించుకోవాలి అన్ని. ఎందుకంటే ఇలా ఉప్పు అనేది తొందరగా ఉడుకుతాయి. మీకు చూపిద్దామని 2 వంకాయలు పక్కన ఉంచాను. ఆల్రెడీ అన్ని ఇలా ఉప్పు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఓకే అక్క చెప్పు, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేసుకోవాలి. 1/2 kg వంకాయలు ఇది. ఇదిగోండి, దీనితో 4. ఓకే, 4 వంకాయలకు ముందు పెద్దగా పట్టదు, త్వరగానే ఉడికిపోతాయి. అంటే తక్కువ నూనెతోనే ఉడికిపోతుందా? టేస్ట్ ఎట్లుంటుందో ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే చూద్దాం. మగ్గింది ఫ్రెండ్స్, వంకాయలు వేసేసుకున్నాం. జాగ్రత్త, ఉప్పు తగ్గించాము కదా. అబ్బో చిటపటమంటుందిగా. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. వంకాయలన్నీ ఆయిల్ వేసాం కదా ఫ్రెండ్స్, ఒకసారి కలుపుకోవాలి మొత్తం, ఆయిల్ మొత్తం తాగేటట్టు. ఓకే, కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దేంట్లోకి బాగుంటుంది? పప్పు. పప్పు ఏ పప్పు అయినా కూడా పప్పులోకి బాగుంటుంది కాంబినేషన్. గుంటూరు స్పెషల్ ఇది. అవునా? ఈరోజు మేము ట్రై చేస్తాం గుంటూరు స్పెషల్. ఉట్టిపప్పు వంకాయ కారం అంటే గుంటూరుకి ఆల్ టైమ్ ఫేవరెట్. మూత పెట్టేసుకుందాం, మగ్గుతాయి అవి వంకాయలు, త్వరగా మగ్గిపోతాయి, ఎక్కువసేపు ఏం పట్టదు. మగ్గాలి కదా, మూత పెట్టేసుకుందాం. ఎంతసేపు? ఒక 15 minutes అంతే. ఒక 15 minutes? ఏదో ఎట్లున్నాయి? నూనె ఎక్కువ, నూనె బాగా కనిపిస్తుంది. అంత నీరా? అది నూనెనా? నీరు. ఓకే, ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. వంకాయలు మగ్గుతున్నాయి కదండి, ఈలోపు మనం ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సినవి ఎల్లిపాయ ఒక 7, ఇదిగోండి. కాస్త జీలకర్ర, ఇదిగోండి జీలకర్ర ఒక 1/2 స్పూన్. ఆల్రెడీ మనం ఉప్పు అందులో పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ కాస్త 1 స్పూన్, కొంచెం సరిపోతుందా? 1 స్పూన్ కంపల్సరీ, 1 స్పూన్. ఎందుకంటే ఆల్రెడీ వేసాం కాబట్టి పెద్దగా పట్టదు. ఓకే, నేను మామూలుగా అందాజ వేస్తున్నాను, నాకు తెలుసుకోండి, మీరు స్పూన్తో వేసుకోండి, సరిపోతుంది. కారం 3 స్పూన్స్. మంటగా ఉన్న కారం అయితే 2 స్పూన్లు వేసుకోండి. యావరేజ్ అయితే కనుక 3 స్పూన్స్. 1 స్పూన్ కారం. 2 tablespoons స్పూన్సా? 3 టేబుల్ స్పూన్స్. ఓకే, మరి మంటగా ఉన్న కారం అయితే 2 స్పూన్లు సరిపోతుంది. కారం ఎక్కువే పడుతుంది కాస్త. అయిపోయినాయి. ఓన్లీ 2 ఐటమ్సేనా? ఇంకేమన్నా వేస్తారా? అంతే. జీలకర్ర అలా ఆల్రెడీ జీలకర్ర మిక్స్ చేసాం కదా. ఆల్రెడీ ఐటమ్స్ అని వేసని చెప్పాం కదండి. ఇంకా ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలి. వేసి వచ్చాక మళ్ళీ వస్తాను.
కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అన్ని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటుంటే కొన్ని ఉడికింటే కొన్ని ఉడకవు కదా, అందుకు మధ్య మధ్యలో కలుపుకోవాలి. చలి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మా సైడ్, అందుకే జలుబులు తుమ్ములు తెగ వచ్చేస్తున్నాయి. అసలు ఎండగా ఎట్లా ఎండ కనిపించట్లేదు అసలు. కొంచెం నూనె పైన బాగా తేలాడుతున్నట్టుంది. ఆయిల్ ఎక్కువ పెడుతున్నారు, వంకాయ కారం కదా, ఆయిల్ ఆ మాత్రం పడుతుంది, సరిపోయింది. తర్వాత చివరిలో మళ్ళీ మనం కారం మిక్స్ చేస్తాం కదా, సరిపోతుంది, ఆ మాత్రం పడాలి. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఉడికే లేదో చూద్దాము. మధ్య మధ్యలో కలుపుకోవాలి కదా. ఉడికిపోయినాయి అన్నీ. వంకాయ త్వరగానే ఉడికిపోయింది, మెత్తగా చితికిపోతుందా ముక్క. అట్లా ఉడికితే చాలా చాలు. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇది చల్లగా అయిపోయాక, ఇప్పుడు ఎంత చేతులు కాలుతాయి కదా, చల్లగా అయిపోయాక వాటిలో ఎల్లిపాయ కారం పెడతాం. ఏది ఎల్లిపాయ కారం? ఈ ఘాటు పెట్టాం కదా వంకాయ కారం, చల్లగా అయిపోయాక ఈ ఎల్లిపాయ కారం దాంట్లో పెట్టేసేయాలి. పెట్టించి ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే అయిపోయినట్టే. ఓకే, రెడీగా ఉన్నాం తినడానికి. అయిపోయాయండి. గ్యాస్ ఆఫ్ చేశాను. ఇంకా కొద్దిసేపు అవన్నీ చల్లబడాలి కదా వంకాయలని, ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాను. చల్లబడిపోయాయి. వంకాయకి ఘాటు పెట్టుకున్నాం కదా, వాటి మధ్యలో ఎల్లిపాయ కారం పెట్టుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు వంకాయలకు పట్టాలి కదా ఎల్లిపాయ కారం, మళ్ళీ 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి సిమ్లో. ఏది ఎట్లా పెట్టినా వంకాయ కారం చూపిస్తాను. ఎల్లిపాయ కారం ఇదిగోండి. వంకాయ కారం మధ్యలో ఘాటు ఉంది కదా, ఆ ఘాటుకు ఇలా తగిలిచ్చేసుకోవాలి మొత్తం అంతే. ఏది ఇంకో చూపి. ఇదిగోండి, ఇదిగో వంకాయ మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి మొత్తం అంతే. మొత్తం అలా పెట్టేసుకొని మళ్ళీ 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి సిమ్లో. మొత్తం వంకాయలు పట్టేసిద్దాం ఎల్లిపాయ కారం. ఇంకా ఫినిష్ అయినట్టే డిష్. 15 మినిట్స్ అంతే. ఇది అంతా పెట్టేసాక ప్రాసెస్. ఇంకా చక్కగా ఉట్టిపప్పు వంకాయ కారం కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఓకే ఓకే, మేము తిని చెప్తాం. కారం మొత్తం పెట్టేశాను వంకాయలలో. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని మిగిలిన కారం వచ్చేసి పైన చల్లుకుందాము. ఇంకా కారం ఉంటుంది కదా, అది వంకాయల మీద వేసేసుకున్నాం. మొత్తం వాటికి పట్టిపోయింది, బాగుంటుంది. ఓకే, మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అండి. కారం చల్లుకున్నాం కదా దీని మీద, చూపించేస్తాను. ఇదిగోండి, కారం మొత్తం వాటి మీద చల్లేసాను. ఒక 15 నిమిషాలు అంతే. మళ్ళీ అంతా పట్టాలి కదా, మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది. 10 నిమిషాలు 10 నిమిషాలు అంతే. అవి మొత్తం మళ్ళీ కారం అంతా వంకాయలోకి దిగాలి కదా, ఎల్లిపాయ కారం అంతా. మూత పెట్టేసుకుందాం ఇంకా. ఇంకా ఫినిష్ అయినట్టే ఆల్మోస్ట్. సరే, వంట చేసినావు, బాగానే ఉంది. ఏమిటిది అది రెసిపీ? వంకాయ కారం. ఏమన్నా బ్యూటీ టిప్ చెప్తారా? బ్యూటీ టిప్ చెప్తాను. మీరు పార్లర్కి వెళ్ళి వేలు ఖర్చు పెడుతుంటారు కదా, అలా కాకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీ. పిండి, పచ్చిపాలు లేదా రోజ్ వాటర్, మన ఇష్టం. మనకి ఏది అందుబాటులో ఉంటే అది. హనీ కాస్త, నిమ్మకాయ రసం, ఒక స్పూన్ నిమ్మకాయ రసం మొత్తం కలిపి ఫేస్ కి అప్లై చేసేసుకోవాలి. మంచిగా ఉంటుందా ఫేస్? బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ అసలు. ఇంకా పార్లర్ తో పనే లేదు, చక్కగా బాగుంటుంది. ఎందుకంటే నేను ట్రై చేశాను. అప్పుడప్పుడు ఇంట్లో ఇంకా క్రీమ్స్, ఫేస్ వాష్ అవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇలాగే చేసేసుకుంటాను. ఇంకా ఆఫ్ చేసేసుకుందాం, కంప్లీట్ అయినట్టే. ఇంకా అది చూడండి, ఆయిల్ ఉందన్నారు ఇందాక, అసలు ఇప్పుడు లేదు, మొత్తం పట్టేసేసింది. ఓకే, ఇంకా తినేయడమేనా? ఇంకా అంతే, కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పు సిరి. టేస్ట్ చేస్తున్నా, చూద్దాం ఎట్లుందో. నాకు కొంచెం భయం వేస్తుంది, చూద్దాం. సరే. ఉట్టిపప్పు వంకాయ కారం కాంబినేషన్. ఉట్టిపప్పు అన్నది ఇంకో రోజు చూపిస్తాను నేను. ఉట్టిపప్పు వంకాయ కారం, దీని కాంబినేషన్ అది. ఇంకా
చెప్పు. బాగుంది, సూపర్ ఉంది. నిజంగా నిజంగా బాగుంది. థ్యాంక్స్. సరే మరి బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి.